Hi everyone, this is your Madhusudan. Welcome to my channel Madhu's Education Alerts. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రాలో చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే గత సంవత్సరానికి సంబంధించి ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, వీటన్నిటికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. మనకి ఫీ రీఎంబర్స్మెంట్ విధానం అనేది గత ప్రభుత్వం డైరెక్ట్గా మదర్స్ అకౌంట్లోకి, స్టూడెంట్ మదర్ అకౌంట్లోకి వేయడం అనేది జరిగింది. అది ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లో వేస్తూ స్టూడెంట్స్ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లోకి వేస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వీడియోలో కూడా మనం షేర్ చేసుకున్నాం. అయితే ఇప్పటికీ ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలామంది ఫీ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అలాగే కొంతమంది రిలీవ్డ్ బ్యాచెస్ వాళ్ళైతే వాళ్ళకి ఫీ డ్యూస్ ఉండిపోవడం వల్ల కాలేజీలో సర్టిఫికెట్స్ కొంతమంది ఇవ్వక ఇబ్బంది పెడుతున్నట్లుగా కొంతమంది అంటున్నారు. చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు, మాకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన స్పష్టంగా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు కానీ లేదా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్కి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఈ మంగళవారం నాడు ఒకసారి చర్చించి దీనికి సంబంధించి ఒక విధి విధానాలను రూపొందించే అవకాశం అయితే ఉన్నట్టుగా ఆయన స్పష్టంగా తెలియజేశారు. సో ఆయన ప్రజావేదిక కార్యక్రమంలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి ఈ ట్యూస్డే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఒక రూపకల్పన జరిగి ఫీ రీఎంబర్స్మెంట్ ఎంత ఇవ్వాలి, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల పరిస్థితి ఏంటి, అలాగే ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని క్వార్టర్స్ రిలీజ్ చేయాలి, అది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి గారితో చర్చించిన తర్వాత మనకి దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అనేది విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. సో మనకి స్పష్టంగా ఈ ట్యూస్డే సీఎం గారితో విద్యాశాఖ మంత్రి గారు చర్చించిన తర్వాత దీని మీద ఒక విధి విధానాలు రూపొందిస్తూ ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అధికారులు ఇప్పటికే గత సంవత్సరం బకాయిలు ఎంత, ఈ సంవత్సరం ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా రెడీ చేసి విద్యాశాఖ మంత్రి గారికి సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ని తీసుకొని సీఎం గారితో చర్చించిన తర్వాత దీన్ని ఎలా రూపొందించాలి, దీనికి ఏ విధంగా రిలీజ్ చేయాలి, బడ్జెట్స్ని ఎలా రిలీజ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.